హాయ్ మిత్రమా, ఈరోజు మనకు టైం లైన్లో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 4 మేజర్ అన్నట్టు ఈ పిల్లర్స్ అనుకుంటా 4 పిల్లర్స్ లాంటివి టైం లైన్లో ఈ ఆప్షన్స్. వీటిని బాగా గుర్తుపెట్టుకుంటే మీరు పెద్ద ప్రాజెక్టులు చేసేటప్పుడు, హెవీ ప్రాజెక్ట్ చేసేటప్పుడు, చేంజెస్ చేసేటప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది. లేదు వీటి అర్థం చేసుకోకపోతే పెద్ద ప్రాజెక్ట్లో మీరు చేంజెస్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ మొత్తం డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. సో వీటిని కొంచెం జాగ్రత్తగా వింటే, దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇక చూడండి, ఫస్ట్ ఇక్కడ స్నాప్ టు ఈవెంట్ ఉంది కదా, దీని ఆప్షన్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎండ్ పాయింట్ దగ్గర పెడుతున్నప్పుడు ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది వైట్గా సెలెక్ట్ అవుతున్నట్టు. వీటిని స్నాప్ టు ఈవెంట్ అనమాట. ఒక క్లిప్పు ఎండ్ కట్ పాయింట్ ఏదైనా ఉందంటే ఆడ మనకు ఒక హింట్ లాంటి ఇస్తాను అనమాట, ఇక్కడ ఉందన్నట్టు. సో ఇది అదే ఈ స్నాప్ ఈవెంట్ ఆఫ్ చేసుకుని అనుకో, పర్టికులర్గా పాయింట్ వేయడం అనేది మనకు చూపించదు అనమాట. అదే సెలెక్ట్ చేస్తే చూడండి, ఇప్పుడు సెలెక్ట్ అవుతుంది కదా, ఇక్కడ ఒక పాయింట్ ఉన్నది మనకు అర్థమవుతుంది. దీన్ని యూజ్ అనేది స్నాప్ టు ఈవెంట్ కరెక్ట్ పాయింట్ వేయడం అనేది మనకు ఇండికేషన్ అనేది చేస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి, నెక్స్ట్ది సెట్ గ్రూప్ లింక్ అని ఉంది కదా. ఇదేంటంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను వీడియో ఆడియో రెండు సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆప్షన్ హైడ్ చేసుకొని ఇప్పుడు చూడండి, వీడియో సెలెక్ట్ అవుతుంది, ఆడియో అంటే ఆడియో సెలెక్ట్ అవుతుంది. ఏది కావాలంటే అది. ఒకవేళ నేను ఓన్లీ వీడియో కావాలంటే వీడియో తీసుకుంటున్నా, ఓన్లీ ఆడియో కావాలనుకుంటే ఆడియో కూడా తీసుకొని వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆడియో అండ్ వీడియో నేను ఫైల్ తీసుకుంటాను, ఇన్పుట్ చేసుకున్నాను. సో దాని టైం లైన్లోకి తీసుకున్నాను. ఈ ఆప్షన్ ఐడెంటిఫై చేసుకొని ఇప్పుడు చూడండి, ఓన్లీ వీడియోని జరుపుతుంటే ఇక్కడ చూడండి రెడ్ కలర్లో ఒక ఇండికేషన్ వస్తుంది. సో ఇన్ని ఫ్రేమ్లు మైనస్లో ఉంది, ఇంకో ఇప్పుడు చూడండి ఇన్ని ఫ్రేమ్లు ప్లస్లో ఉంది అనేసి చూపిస్తాను అనమాట. అదే కరెక్ట్ ప్లేస్ పెట్టుకొని ఈ సెట్ గ్రూప్ని ఆన్లో వేసుకొని జరుపుకుంటే నీకు వీడియోతో పాటు ఆడియో కూడా మూవ్ అనేది అవుతుంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, సెట్ రిపీట్ మోడ్ అనే ఆప్షన్ ఉంది కదా. ఈ సెట్ రిపీట్ మోడ్ ఆప్షన్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ వీడియో క్లిప్ ఇక్కడ బాగాలేదు, ఇక్కడ నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ సి అనే ఆప్షన్ కట్ చేసుకొని ఈ క్లిప్ని నేను డిలీట్ చేసేసాను. ఇప్పుడు డిలీట్ గ్యాప్ అనేది వచ్చేసింది. ఈ గ్యాప్ని ఇలా ఫిల్ చేసుకోవాలంటే ఈ ఎంటీ ప్లేస్లో మౌస్ లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి డిలీట్ గ్యాప్ అని కొడితే ఇలా డిలీట్ గ్యాప్ అనేది. సో ప్రతిసారి మనం సి కట్ చేసుకొని దీన్ని డిలీట్ చేసుకొని ఇట్లా గ్యాప్ ఫిల్ కాకుండా మనం ఏం చేస్తామంటే ఈ ఆప్షన్ ఉంది కదా, సెట్ రిపీట్ మోడ్ ఆప్షను, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ డిలీట్ అని కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అనేది ఎంకర్ ఉన్న క్లిప్ గ్యాప్ అనేది ఫిల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేను సి కట్ చేసుకొని దీన్ని డిలీట్ కొడుతున్నాను, డిలీట్ అన్న ఆప్షన్ కొడితే మూవ్ అవుతుంది. అదే ఇది ఆఫ్ చేసుకొని డిలీట్ చేస్తున్న చూడండి, అది గ్యాప్ అనేది ఫిల్ అవుతలేదు. సో దీని ఆప్షన్ ఏంటంటే సెట్ రిపీట్ మోడ్ అన్నప్పుడు క్లిప్పులు అనేది ముందుకు ఒకదాన్ని ఇంకా ఒకటి రాదన్నమాట. సో దీని షార్ట్కట్ కీ వచ్చేసి ఆర్, కీబోర్డ్ ఆర్ అనేది క్లిక్ చేయగానే నీకు ఆ స్పేస్ అనేది ముందుకు రాకుండా అక్కడ ఆగిపోతుంటుంది. దీన్ని ఓవర్ రైట్ మోడ్ అంటారు. ఇక్కడ చూడండి, దీన్ని ఆన్లో పెట్టుకున్న బ్లూ కలర్ ఉంటే ఆన్లో ఉన్నట్టు. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, జస్ట్ ఈ క్లిప్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని జరిపాను. సో ఇక్కడ నాకు ఒక స్పేస్ అనేది క్రియేట్ అయింది, ఇక్కడ ఖాళీ స్పేస్ క్రియేట్ అయింది. కానీ ఇక్కడ చూడండి, ఏ క్లిప్కి ఎలాంటిది ఏమి కాలేదు. అదనే సెట్ రిపీట్ మోడ్ ఆన్ చేసుకొని నేను క్లిప్ని ఇలా జరుపుతున్నాను స్పేస్ కోసము. సో జరపడం వల్ల ఏమైందంటే ఇక్కడ క్లిప్లు ఏం జరగట్లేదు, కానీ ఈ క్లిప్ అయితే చిన్నగా అయిపోయింది. సో దాని అర్థం ఏంటంటే ఓవర్ రైట్, ఆ క్లిప్ని ఎరేజ్ అనేది చేస్తుంది, తినేస్తుంది, ఓవర్ అనేది చేసేస్తుంది అని దాని అర్థము. సో ఇప్పుడు ఇక్కడ క్లిప్ పెడుతున్నాను, ఆ క్లిప్ మొత్తం ఎరేజ్ అయిపోయింది. చూడండి, మన క్లిప్ జరుపుకుంటే అది క్లిప్పే లేదు, మొత్తం క్లిప్పే పోయింది. అదే ఇప్పుడు చూడండి, కంట్రోల్ Z కొడితే బ్యాక్ వచ్చేస్తుంది. ఈ ఆప్షన్ ఆన్లో పెట్టుకొని నేను జరుపుతున్నాను, కానీ అటు సైడ్ ఉన్న క్లిప్పులు అనేవి జరుగుతున్నాయి. సో ఎలాంటి క్లిప్ అయితే ఎరేజ్ అవ్వట్లేదు, క్లిప్కు డ్యామేజ్ అవ్వట్లేదు, మనకు కావాల్సిన స్పేస్ మనకు వస్తుంది. సో రేపు నాడు మీరు ప్రాజెక్ట్లో ఏమైనా చేంజెస్ చేస్తున్నప్పుడు ఈ ఆప్షన్స్ ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతాయి అనేది దాని గురించి ఆలోచించుకొని చేయండి. సో టైం లైన్ ఆప్షన్స్ అనేది తెలిసింది. నెక్స్ట్ క్లాస్లో వీడియో ఒక ట్రాన్సాక్షన్ ఎలా వేసుకోవాలి, ఎఫెక్ట్ ఎలా వేసుకోవాలి, కటింగ్ ఎలా చేసుకోవాలి అనే షార్ట్ కట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.